వివక్షత, డిస్క్రిమినేషన్. ఈ వివక్షతకి బాల్యంలోనే గురైతే భవిష్యత్తు కూడా ఆ వివక్షతని ఎదుర్కోవడం, దాని పోరాటం గురించి, దాని నుంచి బాధపడడం గురించి, దాన్ని ఎలా వదులుకోవాలన్న ప్రయత్నంలోనే జీవితం కొనసాగుతూ ఉండడం మనం కొంతమంది జీవితాల్లో చూడొచ్చు. డిస్క్రిమినేషన్ ప్రపంచవ్యాప్తంగా మనం అనేక మనుషుల మధ్య అనేక డిస్క్రిమినేషన్ మనం చూస్తున్నాం. దానికి వ్యక్తులు బాధపడడం, వాటి నుంచి బయటపడడం కోసం పోరాటాలు చేయటం, అనేక ప్రయత్నాలు చేస్తూ ఒక సమానత్వం కోసం ప్రపంచం ప్రయత్నం చేయడం మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఒక కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే, కుటుంబంలో కూడా ఇటువంటి వివక్షత జరిగినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రభావం ఆ వ్యక్తి మీద ఉంటుంది. ఎవరు చేస్తారు ఈ వివక్షత అన్నట్లయితే, కుటుంబంలో ప్రధానంగా ఒక కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులే కాబట్టి, వాళ్ళు వివక్షతని తెలుసో తెలియకో వివక్షతను పిల్లలను గురి చేస్తే, ఒక పిల్లవాడిని ఎవరినైనా తప్పనిసరిగా అతని జీవితం ఆ బాధతోటి కొనసాగే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుంది ఈ వివక్షత అంటే, తల్లిదండ్రులుగా మారినటువంటి వ్యక్తులు ముందే మానసిక సమస్యలతో ఉండడం. అంటే వాళ్ళలో ఆత్మన్యూనతాభావం, విపరీతమైనటువంటి స్వార్థం, ఒక వారి పట్లే వారికి ఎవరో ఒకరికి, ఇద్దరికీ లేదంటే ఎవరో ఒకరికి ఆసక్తి సరిగ్గా లేకపోవటం, మానసిక సమస్యల వల్ల అనాసక్తిగా వాళ్ళు జీవితాన్ని ప్రారంభించడం, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి మానసిక సమస్యలు వచ్చున్నట్లయితే తనని తానే పట్టించుకొని వ్యక్తి కావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఒక ఉదాసీన వైఖరితో కొనసాగుతూ ఉండొచ్చు, అనేక మానసిక సమస్యలతో ఉండొచ్చు. అలాగే దీనితో ఆ ఆ మానసిక సమస్యల వల్ల పెద్దగా తెలివి పెరగకపోవటం, ఉన్న తెలివిని గొప్ప తెలివిగా నమ్మడం, అది మనసు చేసే మాయాజాలం. కాస్త తెలివితేటలున్నా నీ అంత తెలివిగలవాడు ఎవరు లేరని మనకి చెప్తూ ఉంటుంది మనసు. తప్పుదారిలో పట్టిస్తూ ఉంటుంది. తెలుసుకోవాలి అది మనం. తెలుసుకోకుండా దాని మార్గంలో పెడితే ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవడం అనేది మనకు తెలుస్తుంది తర్వాత. అంచేత ఇద్దరిలో ఈ విధమైనటువంటి మానసిక సమస్యలు ఉండడం, వారిలోనే ఆత్మన్యూనతా భావం ఉండొచ్చు, లేకపోతే తక్కువ తెలివితోనే ఆధిక్య భావం ఉండొచ్చు, ఎవరిని లెక్క చేయలేని తనం ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు. వీటితోటి అతి క్రమశిక్షణ, అతి కాఠిన్యం, అతిగా స్పందించడం, ఇలాంటి అన్నిట్లో కూడా అతి ఉండే పరిస్థితి ఉండొచ్చు. ఈ సమస్యలు ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రుల మధ్య ఉన్నట్లయితే తప్పనిసరిగా వారి మధ్య పెరిగిన పిల్లల్లో మానసిక సమస్యలు ఇద్దరు ఉన్నట్లయితే ఎవరో ఒకరికి రావచ్చు, లేదంటే ఇద్దరికి రావచ్చు. ఎవరో ఒకళ్ళు రాకుండా ఉన్న పిల్లల్ని మనం గమనిస్తే వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఉండాలి. ఒకరిని వివక్షతగా చూసి ఉండాలి. ఒక వ్యక్తి ఆ ఇద్దరికీ పుట్టినటువంటి పిల్లల్లో ఒక ఇద్దరిని మనం తీసుకున్నట్లయితే వారిలో ఒకళ్ళు ఈ వివక్షతకు గురైతే తప్పనిసరిగా వారికి కూడా వారు ఏ విధమైనటువంటి మానసిక సమస్యలతో సఫర్ అయ్యారో, బాధపడ్డారో అవే సమస్యలు ఆ పిల్లవాడిలో కూడా వచ్చే అవకాశం ఉంది. వాడు కూడా అవే సమస్యల మధ్య పెరిగే అవకాశం ఉంది. వాడు అంతకన్నా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంచేత ఈ వివక్షత అనేది తెలియకుండా జరిగే ఒక పరిస్థితి కాబట్టి, ఎందుకంటే వారి సమస్యల్లో ఉండడం ద్వారా వారికి ఆ సమస్యలు తెలియకపోవచ్చు తల్లిదండ్రులు. కాబట్టి తెలియకుండానే ఆ వివక్షతకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. తాము చేసే ఈ వివక్షత వల్ల తాము అసలు చూపించే వివక్షతను కూడా గ్రహించలేక, ఈ వివక్షత ఒక పిల్లవాడి జీవితాన్ని పాడు చేయబోతుంది అనే విషయాన్ని గ్రహించలేక ఆ రకమైన వివక్షత చూపించే అవకాశం ఉంటుంది. ఒకరి పట్ల శ్రద్ధ, ఏవైనా కారణాలు కావచ్చు, వారిలో లేనటువంటి గుణాలు
ఎవరిలో ఒకళ్ళో కనబడితే వాడి మీద ఎక్కువ శ్రద్ధ, ప్రేమ, అభిమానం పుట్టొచ్చు మనసులో. అప్పుడు వారికి కొద్దిగా వెయిట్ ఇవ్వడం, వారికి ఆ పిల్లవాడికి పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడం, ఆసక్తిని ప్రదర్శించడం. ఇవన్నీ జరిగినట్లయితే ఎవరైతే ఆ క్వాలిటీ ప్రదర్శించలేని వ్యక్తి భౌతిక కారణాలు కావచ్చు, స మానసిక కారణాలు కావచ్చు. వారి పట్ల కొద్దిగా ఆసక్తి తగ్గడం. అక్కడి నుంచి వివక్షతకు గురి చేయటం జరగొచ్చు. ఆ వివక్షత వాడిలో మానసిక సమస్యలు వీళ్ళకున్న మానసిక సమస్యలని వాడికొస్తాయి. ఎవరైతే శ్రద్ధాశక్తులతో కొద్దిగా శ్రద్ధాశక్తులు ఎక్కువగా పెట్టి పెంచినటువంటి వ్యక్తి రాకపోవచ్చు. రెండో వ్యక్తికి రావచ్చు. ఆ వ్యక్తి ఆ పిల్లవాడి పట్ల కొంత వివక్షత చూపించి ఉన్నట్లయితే తప్పనిసరిగా వాడు మానసిక సమస్యలతో భవిష్యత్తులో బాధపడే అవకాశం ఉంది. పెరిగిన తర్వాత పిల్లల్ని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ మనం గమనిస్తే, తేడా మనం గమనిస్తే ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. ఎలా పెంచారన్న విషయం ఇప్పుడు పెరిగిన ఒక 25, 30 ఏళ్ల పిల్లవాడిని మనం తీసుకొని అనలైజ్ చేస్తే వారి బాల్యం ఎలా గడిచిందనేది స్పష్టంగా తెలుస్తుంది. వారిని ఏ రకమైనటువంటి ఎలా పెంచారో, వివక్షత ఉందా లేదా, ఏ ఏ మానసిక సమస్యలు వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నాయి. అంటే ఎవరైతే మానసిక సమస్యలో సతమతం అవుతూ ఉన్నాడో పిల్లవాడు, వాడిని మనం అనలైజ్ చేయగలిగితే వాళ్ళ పేరెంట్స్ ఎటువంటి మానసిక సమస్యలతో ఉన్నారన్నది మనకు అర్థమవుతుంది. అలాగే ఎవరైతే అభివృద్ధిలోకి వచ్చిన పిల్లవాడు ఉన్నాడో వాడిని కొద్దిగా అనలైజ్ చేయగలిగితే వారు భిన్నంగా వాడి పట్ల కొద్దిగా ఆసక్తిని, శ్రద్ధని ప్రదర్శించడం ద్వారా రెండో పిల్లవాడిని వారికి ఎందుకో నచ్చని కారణంగా, ఇష్టపడని కారణంగా, అనాసక్తిగా పెంచడం కారణంగా వాళ్ళ మానసిక సమస్యలన్నీ కూడా వీడికి వచ్చుంటాయి. ఎందుకంటే పిల్లవాడు స్వయంగా నేర్చుకునే అవకాశం లేదు. ఆలు నేర్చుకుంటాడు, లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, లేదంటే మరోటి నేర్చుకుంటే ఓకే. కానీ మానసిక సమస్యలు నేర్చుకునే అవకాశం లేదు వాడు స్వయంగా. బయట తిరిగో, బయట వీళ్ళో అవి ఇంట్లోంచే వస్తాయి. అది ఇంట్లో ఉండి తీరతాయి. ఇంట్లో ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు. ఇంట్లో ఉంటే అది వివక్షతకి గురి చేస్తే ఇంక ప్రవాహంలా వచ్చి ఆ మనసులో చేరిపోతాయి. అక్కడ అందాల్సింది ఆ ఆ పసిపిల్లోడిలో నిండవలసింది ప్రేమ, అభిమానం, వాడి పట్ల శ్రద్ధ, ఆసక్తి, దగ్గరతనం. ఇవన్నీ కూడా మనసులో నిండినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అభివృద్ధి వైపు ఆలోచిస్తుంది. విషయగ్రహణం చేయడానికి ఆలోచిస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. లోకజ్ఞానం పెరుగుతుంది. వివక్షతకు గురి చేస్తే ఇది కంటికి కనిపించినంత చిన్నదిగా ఉంటుంది. ఒక వైరస్‌లా ఉంటుంది. ఒక వైరస్ ఎలాగైతే కంటికి కనిపించదో, మైక్రోస్కోప్‌లో మాత్రమే కనిపిస్తుందో, అలాగే అంత సూక్ష్మంగా ఉంటుంది ఈ వివక్షత. ఆ పిల్లవాడికి కూడా జీవితకాలం తెలియకపోవచ్చు ఆ వివక్షత. అతనేదో రాతనుకోవచ్చు, తన కర్మనుకోవచ్చు. ఈ రకంగానే కొనసాగుతూ ఉండొచ్చు. ఇది వివక్షత వల్ల జరిగింది అని ఆ పిల్లవాడికి తెలియకపోవచ్చు. ఆ పిల్లోడు దాన్ని భరిస్తూ ఉండడానికే ఆహ్, అలవాటు పడతాడు గూడా. నేనింతే నాకిలా ఉంది. ఎందుకు నాకీ వాడికి అర్థం కాదు. ఈ సమస్యలు వాళ్ళలో ప్రవేశపెట్టబడ్డాయి. వివక్ష ద్వారా వచ్చాయి అనే విషయం తెలియడం గూడా కష్టం. ఎందుకంటే వివక్షతకు ఎవరైతే గురవుతారో వాళ్ళకి తెలివితేటలు గూడా పెరగవు. మందబుద్ధిగానే ఉంటారు వాళ్ళు. అంచేత ఆ మందబుద్ధిలో వాళ్ళకి ఈ ఆలోచన క్రమం వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా చెప్పలేం. రావచ్చు, రాకపోవచ్చు, జీవితం అలా గడవచ్చు. అంచేత వివక్షత అనేది ఒక సామాజికమైన సమస్య, దేశీయమైన సమస్య, ప్రపంచ సమస్య లాంటిది ఎలా అయితే భావిస్తామో, వాటి మీద పోరాటాలు గూడా మనం చూసామో, కుటుంబంలో గూడా అలా వివక్షతకు గురైతే ఆ వ్యక్తి వెనకబడిపోవడం, అతని బాడీ లాంగ్వేజ్ చూస్తేనే తెలుస్తుంది. అతనికున్న సమస్యలు రాయిస్తే తెలుస్తుంది. అతను వివక్షతకు గురి కాని పిల్లవాడితో కంపేర్ చేసినప్పుడు వీడు వెనకబడి ఉండడం తెలుస్తుంది. నిజంగా ఇటువంటి ఇద్దరి మధ్య ఉన్న తేడాను పెద్దయ్యాక మనం గమనిస్తే వారి బాల్యం ఎలా గడిచిందని స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి అభివృద్ధి పదంలో ఉన్న వ్యక్తిని పక్కన పెడదాం. అతని జీవితం బాగానే ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. అయితే ఈ బాల్యంలో వివక్షతకు గురైన వ్యక్తి తప్పనిసరిగా దాన్ని గ్రహించగలగాలి ముందు.
దాన్ని గ్రహించగల ఆ జ్ఞానాన్ని కలిగించుకోవాలి. అది కలగాలి అన్నట్లయితే పుస్తకాల్లోనే ఉండదు, సాహిత్యంలోనే ఉంటుంది. ఏ మార్పు రావాలన్న ప్రపంచంలో సాహిత్యం వల్లే సాధ్యం. లేదా సాహిత్యాన్ని చదవాలి, కథలు చదవాలి, జీవిత చరిత్రలు చదవాలి, వ్యక్తిత్వ వికాస సాహిత్యం చదవాలి. అందులో సమస్యలను ప్రస్తావిస్తారు. ఆ సమస్యలు అతను గుర్తుపట్టగలిగితే అనేక సమస్యల మీద పుస్తకాలున్నాయి. వాటికి సంబంధించి చదివితే తప్పనిసరిగా తన సమస్యను గుర్తిస్తాడు. అందులో పరిష్కార మార్గాలు సూచిస్తారు. లేదంటే సైకాలజిస్ట్ సహాయంతో ఆ సమస్య నుంచి బయటపడే మార్గాల్ని తెలుసుకొని, వాటిని తీవ్రమైన కృషి చేసి, ఒక యుద్ధ ప్రాతిపదికగా కృషి చేసి, దానికి సంబంధించిన వర్క్ చేయగలిగితే, పట్టుదలగా చేయగలిగితే, తప్పనిసరిగా ఆయా సమస్య నుంచి బయటపడొచ్చు. తప్పనిసరిగా ఆ మొదటి వ్యక్తితో వివక్షత గురికాని పిల్లవాడు ఎలా అయితే అభివృద్ధి పథంలో ఉన్నాడో, వాడి కన్నా గొప్ప స్థాయికి వీడు వెళ్ళొచ్చు. అది ఖచ్చితం. వీడి దగ్గర ఉన్నటువంటి కసి, దీక్ష, పట్టుదల మొదటి వాడికి ఉండవు. సాధారణంగా ఉంటాయి. కానీ వీడికి అట్టడుగు నుంచి వచ్చినటువంటి ఒక కసి, ఒక తీవ్రమైనటువంటి పోరాట పటిమ, యుద్ధ కాంక్ష వాడికి ఉండదు. కాబట్టి వీడికి ఉంటుంది. కాబట్టి వీడు వాడికన్నా ముందుకు వెళ్ళగల పరిస్థితి ఉంటాడు. గొప్ప వ్యక్తి కాగలుగుతాడు. సెలబ్రిటీ కాగలుగుతాడు. ఉన్నతమైనటువంటి వ్యక్తి కాగలుగుతాడు. అయితే ప్రయత్నం మొదలుపెట్టాలి. సాధించాలన్న పట్టుదలను పెంచుకోవాలి. తను పడ్డ బాధల్ని తలుచుకోవాలి. ఆ బాధల్ని ఆనందంగా మలుచుకోవాలన్న పట్టుదల పెరగాలి. దీక్ష పెరగాలి. కసి పెరగాలి. తన జీవితం మీద తనకి ఇష్టం పెరగాలి. తన మీద తనకి అభిమానం పెరగాలి. తను ఎంతవరకు వృధాగా కాలం గడిపానన్న విషయాన్ని తెలుసుకోవాలి. భవిష్యత్తులో అలా జరగకుండా ఉండాలి అని తెలుసుకోవాలి. ఇవన్నీ మానసికంగా సిద్ధపడినట్లయితే తప్పనిసరిగా ఒక యుద్ధాన్ని ప్రారంభించి విజయం సాధించడం ద్వారా వివక్షతకి గురి కాని వ్యక్తి కన్నా కూడా గొప్ప వ్యక్తిగా తప్పనిసరిగా మారచ్చు.